దేవుడు ఒక 40 కోట్ల కణాల్ని మా అమ్మ కడుపులోకి పంపించేశాడు. ఎన్ని కణాలని? 40 కోట్ల కణాలను పంపించేసేసి ఒక చిన్న తీసుకొని ఇది బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, అబ్బా ఈ కణం చూడు ఎంత బాగుందో, ఈ కణం ఎంత ముద్దు వస్తుందిరా అని ఎవరు చూసి అనుకుంటున్నాడు? ఏ కణం చూసి అనుకుంటున్నాడు? రాంబాబు అనే కణాన్ని చూసి అనుకుంటున్నాడు. టక్కున ఓకే చేసేసాడు. అందుకనే కన్న గర్భాలు మనల్ని బట్టి ధన్యం అవ్వాలి. దేవుడు నాజీరు చేయబడ్డ వ్యక్తి ఏం చేయకూడదు? ద్రాక్ష తోట చిగుర్లు కూడా తాగకూడదు, ద్రాక్ష తోట ఆకులు తాగకూడదు, ద్రాక్షకాయలు ఎండివైన తాగకూడదు, పచ్చివైన తాగకూడదు. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో నాకు ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ రాసింది. ఎవరితో చెప్పకండి. ఎంతమంది నవ్వుకుంటున్నారు. జోసెఫ్ కూడా నవ్వుతున్నాడు. నువ్వు కూడా మాకు క్యాండిడేట్ అని అనుకుంటున్నాడు పాపం. ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం ప్రారంభించానో వెంటనే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే పరిహిమాల పేపర్లు ఏ ఉండకూడదు. నేను చదువుకున్న వెంటనే ప్రభుకే మహిమ కలుగును గాక వెంటనే చివి పడేసానండి. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నాను, అనేక మంది భక్తి పరులు భక్తి చేయలేక భక్తిలోంచి తప్పిపోతూ భక్తి అనుకుంటున్నారండి. అది భక్తి పరులు అండి వాళ్ళు. అయ్యో నేను నాజీరు చేయబడ్డ వ్యక్తి వాడిని, నా పైకి మనుషులు రావాలి కానీ సింహాలు ఎందుకు వస్తున్నాయి, మృగాలు ఎందుకు వస్తున్నాయి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ 2024 సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. బైబిల్ తెరిచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. యెహెజ్కేలు గ్రంథము, ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడల అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు. నేను మీ దేవుణ్ణై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞయించి అభివృద్ధి పడుతును. అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీ రేఖ నొందకుండా ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. బిగ్గరగా చెప్పండి, చేతులు చెప్పండి, అందరుగా చెప్పండి. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఈ 2024 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధాన ప్రార్థనలో మేమందరం చేరి వచ్చినాము. ఈ దినాన మీరు మీ వాక్యంతో మాతో మాట్లాడండి, మీ కృపతో మాట్లాడండి, మీ కృప కలిగిన మాటలు మాట్లాడండి.
వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ఎన్నికలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధనలో ఎంతో ఆశతో నేను వచ్చున్నాను. నీ ప్రజలు వచ్చున్నారు ప్రభువా, ఉపయోగకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు వాక్యం యొక్క పాఠం ఏంటంటే కరువు లేని జీవితం. చెప్పండి. ఈ కరువు లేని జీవితంలో కష్టాలు అనేది ఉండవు. చెప్పండి. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. కరువు లేని జీవితాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ జీవితాలు ఏముండవంట? కష్టాలు ఉండవంట. కరువు లేని జీవితం మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కరువు లేని జీవితంలో ఏముండవనా? కష్టాలు ఉండవంట. అయితే ఎవరి జీవితంలో కరువు ఉండదు? ఎవరి జీవితంలో దేవుడు కరువు లేకుండా చేసి కష్టాలు లేకుండా చేస్తారో ఒక చిన్న మాట మనం జ్ఞాపం చేసేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నెంబర్ 1, ఎవరి జీవితంలో దేవుడు కరువు లేకుండా చేస్తాడంటే మీరు రాసుకోండి. 1, నూతనమైన హృదయం కలిగిన వారికి కరువు లేని జీవితం అనుగ్రహిస్తాడంట. ఏంటమ్మా? నూతనమైన హృదయం. నూతన సంవత్సరంలో మనకి ఏ హృదయం కావాలి? నూతన హృదయం కావాలి. అన్ని కొత్తవి అయిపోయినాయి కదా. చాలా మంది ఇళ్ళు కొత్తవి అయిపోయినాయి. చాలా మంది ఇంట్లో కిచెన్లో వస్తువులు మొత్తం కొత్తవి అయిపోయినాయి. అంటే శుభ్రం కడుక్కున్నారు. బెడ్షీట్లు కొత్తగా అయిపోయినాయి. కొత్త డ్రెస్సులు మన ఇంట్లోకి వచ్చినాయి. కొత్త వస్తువులు మన ఇంట్లోకి వచ్చినాయి. అయితే మన హృదయం కూడా కొత్తదైపోవాలి. స్తోత్రం. అలా కాదు, పాసిపళ్ళ దాసుడు అన్నాం అనుకో, ఆ పాత ఆ జీవితమే, ఆ కంపు జీవితమే, ఆ వాసన వచ్చే జీవితమే మనకు ఉండిపోయింది అనుకో, నీ జీవితంలో నా దేవుడు కరువు లేని జీవితాన్ని నీకు ఇవ్వడు. నీ కుటుంబము కరువు లేనిదిగా మార్చబడదు. హల్లెలూయా. నెంబర్ 1, కరువు లేని జీవితం ఎవరికి ఇస్తాడంటే నూతన హృదయం కలిగిన వారికి ఇస్తాడంట. నెంబర్ 2, కరువు లేని జీవితం ఎవరికి ఇస్తాడంటే నూతన స్వభావం కలిగిన వారికి ఇస్తాడంట. నూతన స్వభావం కలిగిన వారికి. నీదే స్వభావం అంటే నూతన హృదయం ఎక్కడుంది? గాడ్ బ్లెస్ యు. ఎక్కడుందమ్మా? చెప్పండి. ఎక్కడుంది? ఇప్పుడు స్వభావం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ఏం కనపడాలంటే నూతన హృదయం దేవునికి ఇస్తే అది లోపల ఉంటుంది. అయితే నూతన స్వభావం ఎక్కడ ఉంటుంది అంటే నీ ప్రవర్తనలో కనపడతా ఉంటుంది, నీ జీవితంలో కనపడతా ఉంటుంది. నూతన హృదయాన్ని పొందుకున్న మనము ఎలా మార్చబడాలి? నూతన స్వభావంలోకి రావాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. ఆ కరువు లేని జీవితంలో ఏముండవు? కష్టాలు ఉండవు. 2వ మాట. 3వ మాట ఏం చెప్పండి? రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెకి ఇస్తాడంట. ఏ గుండె అది? రాతి గుండె. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు చూడండి, అందరూ రాసుకోండి. ఈ రాతి గుండెలో రక్తం ఎలా ప్రవహిస్తుంది? రాతి గుండెలో రక్తం ఎలా ప్రవహిస్తుందమ్మా? ఎంత రాయి అయిపోయింది ఆ హృదయం, కరగట్లా. ఎంత వాక్యం చెప్పినా కరగట్లా, ఎన్ని కళ్ళు కాల్చినా కరగట్లా, ఎన్ని పరిస్థితులు చూస్తున్నా కానీ కరగట్లా. అది ఒక రాతి గుండె, కరగని గుండె. రక్తం వచ్చింది, రక్తం ప్రవహించింది. ఇప్పుడు రాతి గుండెలో రక్తం ప్రవహిస్తే ఆ రక్తం ఎలా పడిపోయింది తెలుసా? రాయి లాగానే మార్చబడిపోయింది. అది కూడా కఠినంగా మార్చబడిపోయింది అంతే. ఆ రక్తం కూడా బైబిల్ చెప్పింది, హేబీలు రక్తం ఏం చేసిందంట? యేసయ్యకి మొరపెడుతుంది. హల్లెలూయా. జక్కయ్య రక్తం ఏం చేస్తుందంట? బలిపీఠం మధ్యలో నలిగిపోయి యేసయ్యకి మొరపెడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జగత్ కనాలి. 3 ఏందంట?
మాంసపు హృదయం కలిగిన వారికి, లేకపోతే మాంసపు గుండె కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడు? కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. కరువు లేని కుటుంబంగా మారుస్తాడు. ఆ కుటుంబంలో కరువు ఉండదు. నాలుగోది ఏంటంట? దేవుని ఆత్మ కలిగిన వారికి ఇస్తాడంట. నాలుగోది ఏంటమ్మా? దేవుని ఆత్మ కలిగిన వారికి ఇస్తాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటావో నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. ఏం కలిగి ఉండాలన్నా? బాయ్స్ చెప్పండి అన్న. కరువు లేని జీవితం కావాలంటే చెప్పాలి. మీరు చెప్పండి బాయ్స్. అబ్బాయి మొగలు చెప్పండి. అబ్బాయి మహేష్, జోసఫ్, కరువు లేని జీవితం కావాలంటే ఏం చేయాలంట? దేవుని ఆత్మ కలిగిన వారికి మనం ఉండాలి. ఏ ఆత్మ? దేవుని ఆత్మ కలిగిన వారికి మనం ఉండాలి. ఎన్నో మాట అది? నాలుగో మాట. ఐదో మాట, దేవుని వాక్యాన్ని గైకొనే వారిగా ఉండాలంట. ఏం చేయాలన్నా? ఈరోజు ఈ వారంలో ఎన్ని రోజులు గడిచిపోయినాయి? పోయిన ఆదివారం మొదలుకుని ఆదివారం వరకు ఎన్ని రోజులు అయిపోయినాయి అమ్మా? అమ్మా తిరిగి అర్థం అవుతుందా తల్లి? పెద్దగా చెప్పండి కొంచెం. రావురు సంధ్య చెప్పమ్మా. పోయిన ఆదివారం నుంచి ఆదివారంలో ఎన్ని రోజులు అయిపోయినాయమ్మా? 8 రోజులు. లేకపోతే పోయిన ఆదివారం తీసేస్తే 7 రోజులు. ఈ 7 రోజుల్లో రోజు గంట పాటు 7 వాక్యాలు విన్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? రోజు గంట పాటు మన ఛానల్ ఉందిగా, ఏదో ఇంతదో ఉందిగా. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 7 రోజుల్లో రోజుకి గంట కాడికి 7 గంటల వాక్యం విన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? వాక్యం వినకుండా వాక్యానుసారంగా నువ్వు ఎలా జీవించగలవు? వాక్యాన్ని ఎలా కైకొనగలవు? నా దేవుని వాక్యం సెలవిస్తుంది అని తెలుసా? ఆయన వాక్యాన్ని గైకొనే వారికి చదవగలరా? 27 వచ్చిన, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. అంటే కరువు లేని జీవితం మనకి కావాలి అంటే, కరువు లేని కుటుంబంగా మార్చబడాలి అంటే నిశ్చయంగా దేవుని వాక్యాన్ని విని గైకొనే వారిగా మార్చబడాలి. ఆమేన్. ఆరోది, దేవుని మందిరంలో నివసించే వారికంట దేవుడు ఏం చేస్తాడు? కరువు లేని జీవితం ఇస్తాడంట. వాక్యం శ్రద్ధగా 40. ఎక్కడ నివసించాలి? మరి ఇంటికి వెళ్ళొద్దా? భార్య పిల్లల సంగతి ఏందా అని చెప్పేసి అనుకుంటారేమో. దేవుని మందిరం నివసించడం అంటే ఏందో తెలుసా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఏంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇప్పుడు ఈ మనసు మొత్తం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ అబ్బాయి మనసు ఎక్కడ ఉన్నా చెప్పండి? ఆ అమ్మాయి మనసు ఎక్కడ ఉన్నా చెప్పండి? అంటే నువ్వు మందిరంలో నివసించువాడు అయితే, నువ్వు యేసు ప్రభుని ప్రేమించువాడు అయితే నీ మనసు మొత్తం ఇక్కడే ఉండాలి. కృప ఏంటంటే ఇప్పుడు కూడా టక్కుని చెప్పమంటే యూట్యూబ్లో ఇట్లా చెప్పలేరు మీరు. ఇదేదో పెద్ద మందిరం అయినట్టు. ఈ మందిరంలో ఎన్ని ట్యూబ్లైట్లు మళ్ళీ ట్యూబ్లైట్ కొనిచ్చింది నువ్వే. ట్యూబ్లైట్ కొనిచ్చింది నువ్వే. ఆ ట్యూబ్లైట్ తుడిసేది కూడా నువ్వే. కానీ నీకేం తెలియదు? ట్యూబ్లైట్లు ఎన్నో నీయో తెలియదు. అంత బాగా ప్రేమిస్తున్నావు నువ్వు. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో జాగ్రత్తగా వినాలి. కరువు లేని జీవితంగా స్థాపించబడాలంటే, కరువు లేని కుటుంబంగా స్థాపించబడాలంటే నువ్వు దేవుని మందిరంలో నివసించే అనుభవం కావాలి. హల్లెలూయా. 7ది ఏంటంటమ్మా? దేవుని ప్రజలై ఉండాలంట. 6ది ఏంటిది? దేవుని మందిరంలో నివసించాలి. 7ది ఏమిటంట? దేవుని. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయే, నేను విడివిడిగా మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా 28 వచ్చిన, నేను
మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదురు. పితరులకు ఇచ్చింది ఏంది? ఏ దేశం అమ్మా? ఏ దేశం చెప్పండి? వాగ్దాన దేశం. ఏ దేశం అది? దాన్ని దేవుని స్వాచ్ఛంగా ఇచ్చిన దేశం అది. ఆ దేశంలో ఏముంది? యెరూషలేము ఉంది, ప్రార్థనా మందిరం ఉంది, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి అన్నమాట. అందుకనే నా పుస్తకంలో నేను రాసుకున్న మాట ఏం తెలుసా? దేవుని మందిరంలో నివసించే వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. ఏడోది, దేవుడికి మనం ఏం చేయాలంట? ఆయన ప్రజలే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా రండి, నా వైపు చూడండి అందరూ. మీకు నూతనమైన హృదయం ఉందా? మీకు ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన హృదయం మీకుందా? ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన స్వభావం నీకుందా? ఈ నూతనమైన సంవత్సరంలో రాయి గుండె పగిలిపోయిందా? ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని ఆత్మ ఏమైనా నీలో పనిచేస్తుందా? ఇంకా దైవాత్మ పనిచేస్తా ఉందా? ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని విని గైకొని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని మందిరంలో నివసించాలన్న ఆలోచన అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా మందిరం గురించి ఆలోచించాలి. ఈరోజు ప్రార్థన ఉందా? ఆదివారం అంట ప్రార్థన ఉందని అడుగుతున్నారు. ఏం చెప్పాలి నేను? ఇంకా నేను ఫోన్ చేసి ఏందమ్మా ప్రార్థన రాలేదన్నా, ఏమంటుంది? ఆదివారం కూడా ప్రార్థన పెడుతున్నారు మీరు అంటుంది. బాప్తిసం తీసుకుంది 15 సంవత్సరాల విశ్వాసి, 15 సంవత్సరాల విశ్వాసం ఏమంటుంది? ఆదివారం కూడా ప్రార్థన పెడతారా అంటే అదేందన్నమాట. అంటే మీరు సాయంత్రం పెడతారేమో అనుకుంటుందంట. సాయంత్రం పెడతారేమో ఆదివారం అనుకుంటుందంట. ఏదో తప్పించుకోవడం కోసం, దాటిపోవటం కోసం. మన తలంపులు, ఊహలు మొత్తం మందిరం పైన ఉండాలి, సహవాసం పైన ఉండాలి. స్తోత్రం. ఎప్పుడు ఏ ప్రార్థన, నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా అండి. రక్షించబడ్డ నీకు, బైబిల్ చేతిలో ఉన్న నీకు ఫోన్ చేసి ప్రార్థన రమ్మని చెప్పాలా అమ్మా? ఫోన్ చేసి ప్రార్థన రమ్మని చెప్పాలా? మన పౌలు తెలుసుగా, పౌలు రోడ్డు మీద ఇల్లు, ఆ ఇంటి పేరు కందుల కట్టు ఏదో ఉంటుంది. ఏం కట్టు? శుద్ధ కట్టు పౌలు అని ఒక అబ్బాయి ఉండేవాడు. అప్పుడెప్పుడు మేము చిన్నప్పుడు. ఆ అబ్బాయి ఇప్పుడు నాకు తెలియదు. ఆ అబ్బాయి పుస్తకం రాశాడు. నేను పుస్తకం చదివేటప్పుడు 1952 సంవత్సరంలో పుస్తకం రాస్తే, ఆ పుస్తకం నేను ఈ మధ్యకాలం చదువుతున్నాను. ఆ పుస్తకం ఏం రాస్తుందంటే, ఆ అబ్బాయి ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ చేర్చబడాలంట. ఇంజనీరింగ్ చేర్చబడాలి. ఈ ఇంజనీర్ చేర్చబడేటప్పుడు అది ఎంత ఉంటుందంట కదా, దానికి రాయాలంటగా. ఏమంటారు? ఎంసెట్ బిమ్సెట్ రాయాలంట కదమ్మా. ఆ రాటని ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. మొన్నటి చేయించుకోపోయి ఏమైంది? 1 సంవత్సరం పాటు జీవితం వేస్ట్ అయిపోయింది. 1 సంవత్సరం పాటు జీవితం వేస్ట్ అయిపోయింది. తర్వాత చదువుకుందామని ప్రయత్నించాడు, అన్ని ఏర్పాటు చేసుకునేలేకే చదివే పోయింది. మన ఆలోచనలు, అయ్యో నేను ఎంసెట్ రాసుకోవాలి, నేను ఇంజనీరింగ్ చదవాలి అని తనకు కనుక ముందుగా ఆలోచనలు, తలంపులు, జ్ఞాపక శక్తులు అన్నీ ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఏమవుతాయి? చదివే ఓడే ఈరోజు సార్ గారండి అనాలి. రేయ్ ఎవడోడు, రేయ్ సుమంత్గా, రేయ్ అనరు. సార్ నమస్తే సార్ అనేవాళ్ళు. నీలోనే ఉంది ఇంకంత, ఏం లేదు. స్తోత్రం. హల్లెలూయా. మందిరం, ఈ కొత్త సంవత్సరంలో మందిరంలో నివసించే అలవాటు నీకుందా? తర్వాత దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడే అనుభవం నీకుందా? అలా ఉండడానికి ఇష్టపడినట్టయితే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంట? కరువు లేని జీవితాన్ని ఇస్తాడు. కరువు లేని కుటుంబంగా మారుస్తాడు. ఆ కుటుంబంలో ఏముండదు? కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఆ కుటుంబంలో ఆ వ్యక్తి జీవితంలో ఏముండదు? కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఈ కరువు లేని జీవితంలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ కరువు లేని జీవితంలో ఆ 4 వచనాల్లోనే ఎన్ని మాటలు రాసి పెట్టాడు చూడండి ప్రభు. ఆ 4 వచనాల్లోనే ఎన్ని మాటలు రాసి పెట్టి చదవండి. ఇప్పుడు 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానీక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును,
అన్ని జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకు ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. హల్లెలూయా. ఈ కరువు లేని జీవితంలో ఏముంటాయో ఒక 7 మాటలు చెప్తాను. ఇందాక మనం 7 మాటలు విన్నాం కదా, ఇప్పుడు ఒక 7 మాటలు. అదేంటంటే నెంబర్ 1, మన యొక్క ప్రతి ఒక్క అపవిత్రతను తొలగిస్తాడంట. కరువు లేని జీవితంలో ఏముండదు? అపవిత్రత ఉండదు, అపవిత్రత ఉండదు. నెంబర్ 2, రక్షిస్తాడు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఏం చేస్తాడన్నా? రక్షిస్తాడు. అపవిత్రం తీసేసి ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. నెంబర్ 3, కరువు రానీయుడు. ఆమేన్. బిగ్గరగా చెప్పండి, కరువు రానీయుడు. కరువు లేని జీవితంలో కరువు రానీయుడు. ఇప్పుడు అపవిత్రత లేదు, రక్షణ ఉంది, పరిశుద్ధత ఉంది, రక్షణ ఉంది. ఇకేమొస్తుందమ్మా? కరువు రాని కూడా ప్రభు చేస్తాడు కదా. ఎంత వాగ్దానం! దేవుడు చెబుతున్న మాట, నేను కరువు రానీయను, నేను కరువు రానీయను. అగ్రిమెంట్ ఇస్తుంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి కాదు, నారా చంద్రబాబు నాయుడు కాదు, రాంబాబు కాదు, భూమికి ఆకాశమును సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు కరువు రానీయుడంట. 3వ మాట. 4వ మాట, ధాన్యానికి ఆజ్ఞిస్తాడు. ఏది తక్కువ ఇంకంతే. బియ్యం లేవా, కందిపప్పు లేవా, స్టోర్ అవసరం లేదు, బత్తాల స్టోర్ ఉంటామే. దేనిలో? కరువు లేని జీవితంలో, కరువు లేని కుటుంబంలో ధాన్యానికి ఆజ్ఞిస్తాడంట. దిగులు పడవలసిన అవసరం లేదు. 5వ మాట, అభివృద్ధి పరుస్తాడంట. 5వ మాట ఏం చేస్తాడంట? అభివృద్ధి పరుస్తాడంట. కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. అభివృద్ధి, 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 నానాటికి అభివృద్ధి. ఈరోజు కూడా 3 రూముల్లో ఎంతమంది ఉన్నారమ్మా? 8 మంది, 12 మంది. 3 రూములే. ఇంట్లో అభివృద్ధి, పొలంలో అభివృద్ధి, బిడ్డల జీవితాల అభివృద్ధి, చదువుల్లో అభివృద్ధి. దేవుడు నా జీవితం చెప్తున్నాడు, నేను అభివృద్ధి పరుస్తాను. స్తోత్రం. కరువు లేని జీవితంలో ఏముంటుందంట? అభివృద్ధి ఉంటుందంట. 6వ మాట, నిందను తీసేస్తాడు. ఎక్కడ తీసేస్తాడు? నింద. ఇప్పుడు సంటకి వెళ్ళామనుకో, మనకు ప్లేస్లు ఉండవు, మనకు షాపులు ఉండవు. ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు షాపులు ఎవరు ఉన్నాయా? అబ్బాయి మహేష్ బాబు, ఉన్నాయా? లేవు. వాళ్ళకే, అనుచరులకే, అనుచరులకే ఒక నింద ఉంది మనకంతే. ఏం నింద? డబ్బులు ఇస్తే తిరిగిరు. ఏం నింద? షాప్ అద్దెకిస్తే అద్దె కట్టరు. ఏమి నింద? మాట్లాడటం చేత కాదు. ఏ నింద? గౌరవించడం చేత కాదు. నా మాట అంతే, అంతే నా మాట. ఏందంతే నా మాట? పోలీస్ స్టేషన్లో మాట్లాడి చూద్దాం. మాట్లాడి పోలీస్ స్టేషన్ కంటే పోయి ఆయన మాట అంతేలయ్యా. ఏంది ఆయన మాట అంతే? పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడమను. చూస్తేనే పటపట కొడతారు అయితే వాళ్ళు. అక్కడ చేత కాదు, అక్కడ మాత్రం చేసు. అక్కడ మాత్రం అయ్యా తాగున్నాడు, అయ్యా తాగున్నాడా? పోలీసుల ముందు మాట్లాడమను. తాగుంటే బూతులు మాట్లాడతాడా? అదే ఇది కోపిస్తోడు లేదా? కోపిస్తోడు అయితే పోలీసుల ముందు కోపడమని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిందను తొలగించేస్తాడు. 7వ మాట చెప్పాలి, విస్తరింప చేస్తాడు. ఏం చేస్తాడంటమ్మా? విస్తరింప చేస్తాడు. ఎవరి జీవితంలో? కరువు లేని జీవితంలో. ఎవరి కుటుంబంలో? కరువు లేని కుటుంబంలో ఏముండవు? 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 ఈ సంవత్సరంలో ఇదే. కరువు లేని జీవితంలో, కరువు లేని కుటుంబంలో కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. యేసునామములో హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అయిపోయింది వాక్యం. ప్రార్థన చేసుకుందామా? ఇంకేదో కొంచెం ముందుకెళ్దామా? కునుకక ఒక క్షణమైన నిదురించక కనుపాపవలెనే కాపాడినావు, కన్న
కునుకక ఒక క్షణమైన కను పాప వల్లెనే కాపాడిన కొట్టు నీ కృపలేని క్షణమును ఊహించలేను యేసయ్యా నా యేసయ్యా నీ కృపలేని కునుక కావక కను పాప వల్లెనే కాపాడినావు నిర్మించుచున్నావు. ఆ సింగర్కి అండి మౌతు ఆమేన్. నన్ను బంధించుట సాధ్యమా నిర్మించుచున్నావు. చాలు హల్లెలూయా. నన్ను బంధించుట సాధ్యమా నీవు నాతో ఉంటే. అదే ఆమేన్. నీవు నాతో ఉంటే ఏమున్నది నా యేసయ్యా. హల్లెలూయా. చేతితో చెప్తారా? బిగ్గరగా చెప్తారా? జాగ్రత్తనండి. ఒక వ్యక్తిని జ్ఞాపం చేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు ఆశ ఏంటంటే తన ప్రజల జీవితాల్లో కష్టాలు ఉండకూడదు. తన ప్రజల జీవితంలో కన్నీరు ఉండకూడదు. తన ప్రజల జీవితంలో సమాధాన శాంతితోటి వర్ధిల్లాలని తులతూగాలని దేవుడి ఆశ. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆయన ఆశను గ్రహిస్తావు. నీ కుటుంబము కష్టాల పాలు కావటానికి, నీ కుటుంబము కన్నీళ్ళ పాలు కావటానికి, నీ కుటుంబము నిందల పాలు కావటానికి కారణం ఎవరో కాదండి, నువ్వు చేసుకున్న కొన్ని పనులు అలా తయారు చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి గురించి నేను మీకు పరిచయం చేస్తాను. మీకు బాగా తెలిసిన వ్యక్తే. బైబిల్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండుము, అపవిత్రమైన దేనిది తినకుండుము. ఆ బిడ్డ అండర్లైన్ చేసుకోండి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు అమ్మా? చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడ్డవాడై ఉండునని నాతో చెప్పిన నేను. హల్లెలూయా. అది న్యాయాధిపతుల కాలం. అది అందరు నాకు చూస్తున్నాను జాగ్రత్తగా. అది న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలంలో ఫిలిష్తీయులు దేవుని ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. పంట పండించుకుంటున్నారు కానీ ధాన్యం ఇళ్లలోకి రావట్లేదు. శత్రువులు చేసి లాక్కొని పోతున్నారు. అందుకే దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు, శత్రువు బలాన్ని అణిచేవాడు నా దేవుడు. ఆమేన్. శత్రువు బలమును అణిచేవాడు నా దేవుడు.
ఈ ప్రజలను చూసినప్పుడు దేవుడే ఒక రక్షకుడిని పంపించాలని ఆ ప్రాంతమంతటిని చూశాడు, ఆ దేశమంతటిని చూశాడు. చూస్తే తిమ్నాతు ప్రాంతం, జోరియా ప్రాంతంలో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబం పేరు ఏం పేరంటే మనోవా కుటుంబము. ఆ కుటుంబంలో చాలా రోజుల మించి బిడ్డలు లేరు, వాళ్ళకి చాలా సంవత్సరాల మించి బిడ్డలు లేరు. వాళ్ళు ప్రార్థన చేసారో చేయలేదో నాకు తెలియదు, కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే దేవుని దూత మనోహ భార్య కాడికి వచ్చేసేసి చెబుతున్నాడు, అమ్మా నీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అతను నాజీరు చేయబడ్డవాడు. ఎప్పుడు దాకా? సరిగ్గా చెప్పండి, ఎప్పుడు దాకా అమ్మా? ఎప్పుడు దాకా మా నాజీరు? సోసపు ఎప్పుడు దాకా నజీరు? 40 రోజులు. చెప్పండి. నీ నాజీరు ఎన్ని రోజులు? నీ నాజీరు ఎన్ని రోజులు? ఇన్ని ఎక్కడ ఏంటది? నీ నాజీరత్వం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు? రక్షించబడింది మొదలుకొని గాడ్ బ్లెస్ యు చచ్చేంత వరకు. నీ నాజీరత్వం ఎప్పటి వరకు అమ్మా? బాప్తిస్మం తీసుకుంది, మారు మనసు పొందింది, నూతన హృదయం పొందినాక, నూతన స్వభావం వచ్చినాక, ప్రభు శరీరం తిన్నాక, ప్రభు రక్తం త్రాగినాక ఎప్పటి వరకు తెలుసది? చచ్చేంత వరకు. 40 సంవత్సరాలు కాదు నాజీరత్వం అంటే, 30 రోజులు కాదు నాజీరత్వం అంటే. నాజీరత్వం అనేది ఏంటో తెలుసా? ప్రారంభించినాక భార్యను చేసుకున్నావు, కుంటిదో గుడిదో నల్లదో తెల్లడిదో అందమైందో అందం కాదో, చదువుకున్నదో చదువులేందో, పొట్టిదో పొడుగుదో మనకు తెలియదు. చేసుకున్నాక ఆమె అందాల రాసి, అందాల అది, అందాల ఇది, అందాల అది, ఇంక వేరేది ఉండకూడదు అంతే. స్తోత్రం. ఏముండకూడదు? ఇంక వేరేది ఉండకూడదు. అట్ట కాదులే ఇంకోటి అన్నాం అనుకో, ఏం చేస్తారు? పెద్ద జైలు తీసుకెళ్ళేస్తారు. అమ్మాయికైనా అంతే, అబ్బాయికైనా అంతే. స్తోత్రం. హల్లెలూయా. మొన్న కెనడాలోనూ ఫ్లోరిడాలోనూ ఎక్కడో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వచ్చి చూస్తాం మొదలుపెట్టంట మనోడు. అందరు నాకు వెళ్ళి చూడాలి. చూస్తా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. మాట్లాడుతా స్టార్టింగ్ చేసుకుని మొదలుపెట్టాడు. ఈ ఒకరోజు భార్య చూసింది. ఏం చేయాల? పొనుకున్నాడు మనోడు. మరమంగాలు కోసేసేసి కుక్కడికి వేసేసిందంట. పోయి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది. మనోడు సాగు బతుకులో ఉన్నాడు. మొత్తమే చనిపోలేదు. ఇక జీవితంలో ఏముంటుంది? ఏముండదు ఇంకా అంతే. కామన్ భార్య, కామన్ భర్త, కామన్ బిడ్డలో ఇంకేం కావాలి? భార్య కాడ మన నాజీరత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. భర్త కాడ మన నాజీరత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. తల్లిదండ్రుల కాడ మన నాజీరత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. మన బిడ్డల కాడ మన నాజీరత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులుగా మన నాజీరత్వాన్ని మన బిడ్డల కాడ కాపాడుకోవాలి. మనం ప్రాణం పోయేంత వరకు వాళ్ళకి చేయవలసిన ప్రతిదీ మన క్రమంగా చేయాలి. బిడ్డలుగా మీరు చేయవలసిన పని ఏందో తెలుసా బాబు? బిడ్డలుగా మీరు చేసిన పని తెలుసా జోసఫ్? మీరు చేసిన పని తెలుసా? మీ తల్లి తండ్రిని మీ నాజీరత్వం అనుసరిస్తూ వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాలు ఆదరించాలి. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, వాక్యం బోధిస్తున్న సత్యం ఏంటంటే, ఈ మనోహ కుటుంబంలో దేవుడు ఒక వరప్రసాదాన్ని విడుదల చేస్తున్నాడు. ఏ ప్రసాదం అది? చెప్పాలి. ఏ ప్రసాదమ్మా? గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీ తన భార్యాభర్తలు కాపురం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ కడుపుల కంట కొన్ని కోట్ల కణాలు విడుదలవుతాయంట. ఎన్ని? చెప్పాలి. ఎన్నమ్మా? కొన్ని కోట్ల కణాలు. ఆ కొన్ని కోట్ల కణాల్లో ఒక్క కణమే ఒక మనిషిగా మార్చబడింది. అంటే దేవుడు, నేను ఉదాహరణగా నేనేమి ఉంచుకుంటానంటే, దేవుడు ఒక 40 కోట్ల కణాలని
మా అమ్మ కడుపులోకి పంపించేశాడు. ఎన్ని కణాలని? 40 కోట్ల కణాలను పంపించేసేసి ఒక చిన్న తీసుకొని, ఇది బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, ఈ కణం బాగల, అబ్బా ఈ కణం చూడు ఎంత బాగుందో, ఈ కణం ఎంత ముద్దు వస్తుందిరా అని ఎవరు చూసి అనుకుంటున్నాడు? ఏ కణం చూసి అనుకుంటున్నాడు? రాంబాబు అనే కణాన్ని చూసి అనుకుంటున్నాడు. టక్కున దాన్ని ఓకే చేసేసాడు. అందుకని కన్న గర్భాలు మనల్ని బట్టి ధన్యం అవ్వాలి. జోసఫ్ కిషోర్ అర్థమవుతుందా? కన్న గర్భాలు మిమ్మల్ని బట్టి ధన్యం అవ్వాలి. 30-40 కోట్ల కణాలు మీ అమ్మ కడుపులో వేస్తే ఆ 30-40 కోట్ల కణాల్లో ఒక కణాన్ని నువ్వు మా తల్లిదండ్రుల భాగ్యం అది. అందుకనే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడలాగిన తల్లిని తండ్రిని తిట్టమని ఉంటుంది, కొట్టమని ఉంటుంది. హల్లెలూయా. అంతేనా? తిట్టమని ఉంటుందా? సన్మానించండి. ప్రతి దినము శాల్వాతో సన్మానించండి. ప్రతి దినము వాళ్ళ కాళ్ళను మొక్కి సన్మానించండి. 30-40 కోట్ల కణాల్లో ఒక కణం నువ్వు. అందుకే ఆ తల్లి ఆ బిడ్డ కడుపులో పడగానే సంతోషం గారు ఎంత బాగా మోసిద్దిమా, ఎన్ని నెల్లో పాపం నడవలేక ఏదైనా తింటే జలుబు చేసిద్దని. హల్లెలూయా. ఎంత ప్రేమమ్మా. బైబుల్ చదువుతుంటే నిజంగా ఎంత మధురంగా ఉంటుందో. ఇంత మధురంగా ఉంటుంది కాబట్టి చాలా మంది బైబుల్ చదవడానికి మనసు రాదు వాళ్ళకి. జాగ్రత్త నాలి. ఈ సాంసోన్ యొక్క నాజీరత్వం ఎప్పటి వరకు? పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు. ఎలా ఉండాలి నాజీరత్వం అంటే? ఎలా ఉండాలంటమ్మా? సంఖ్యాకాండం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి తల్లి. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసము చిరకనైనను మద్యపు చిరకనైనను తాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను తాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పళ్ళు తినకూడదు. నెంబర్ 1 ఎవరు? నాజీరు చేయబడ్డ వ్యక్తి. 2వ వచనం కూడా చదవం ఒకసారి. పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరెవరు వచ్చమ్మా? పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు? ఈ నాజీరత్వం భార్య కాడ ఉండాలి, భర్త కాడ ఉండాలి. మనకు భార్యే నాజీ. జీవితకాలం మొత్తం మన భార్యే, జీవితకాలం మొత్తం మన భర్తే, జీవితకాలం మొత్తం మన బిడ్డలకి జీవితకాలం మొత్తం మన తల్లిదండ్రులే. అది ఒక నాజీరు. స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయంగా మనం తీసుకుంటే ఈయనేం చేయాలంటే ద్రాక్ష చెట్టు యొక్క చిగురు తాకూడదంట. ద్రాక్ష రసం ఉన్న పాత్ర ముట్టకూడదంట. అవి ఎండియే కానీ పచ్చియే కానీ పంటికి తగలకూడదంట. ఎవరు? గాడ్ బ్లెస్. ఎవరమ్మా? నాజీరు చేయబడ్డ వ్యక్తి. నెంబర్ 1. నెంబర్ 2 5వ వచనం. ఏం చేయకూడదంట? మంగళకత్తి తల మీద వేయకూడదు. నెంబర్ 3 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములని ఏ శవమును ముట్టవలదు. ఇప్పుడు నాకు చూడండి, ఈ 3 చాలు. మనం చదువుకున్నది ఎవరి జీవితం నుంచి ధ్యానం చేయబోతున్నాము? సాంసోన్ జీవితం నుంచి ధ్యానం చేయబోతున్నాం. అంశం ఏంటి? కరువు లేని జీవితంలో కష్టాలు ఉండవు. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు కారణం మనమే ఎలా కలుగు చేసుకున్నాం చూడండి. దేవుడు తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు? అబ్బాయి అప్పు అడిగావు, పోయి 1 లక్ష రూపాయలు అడిగావు, లేకపోతే 2 లక్షలు అడిగావు, లేకపోతే 10,000 అడిగావు. ఎంత అడిగావమ్మా? మీరు ఎగ్జామ్ రాస్తున్నారో అర్థం కావట్లా. నాకు చూడండి, రాసుకునే వాళ్ళు మాత్రమే కిందకు చూడండి, రాసుకుని ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. ఒకళ్ళని పోయి 1000 రూపాయలు 10,000 రూపాయలు అప్పు అడిగావు, పట్టుకున్నానా? ఎంత అడిగావు బాబు? ఎంత అడిగావు? 10,000 అడిగావు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి ఇవ్వకుండా చేసేసాడు. ఎందుకు? ఆ అప్పు నువ్వు కట్టలేవని. నువ్వేమంట? దుర్మార్గులు లక్షలు ఏం చేసుకుంటారు?
ఇవి ఇచ్చినట్టు వాళ్ళకి లక్షలు ఉంటే ఇయ్యాలా? లక్షలు ఉన్నాయి. ఈ మీద ఒక 4 పూటల వాళ్ళు పిలిచి భోజనం పెట్టినట్టు. ఇప్పుడు ఈ మీలిదని చెప్పేసి కోపంతో తెల్లారులోకి నేను 10,000 పుట్టిస్తాను చూడు అని వెళ్తావు. ఎక్కడికి వెళ్తా? న్యాయమైన వడ్డీ, వారానికి 20 రూపాయలు, నెలకి 80 రూపాయలు, 100కి ఆ వడ్డీ కాడికి వెళ్తావు. పోయి 10,000 తెచ్చుకుంటావు. రోజుకి ఎంత కట్టాలి? వారానికి ఎంత కట్టాలి? నాకెందులో 36, 360 రూపాయలు కట్టాలి. నెలకి ఎంత కట్టాలి? 360 రూపాయలు కట్టాలి. 100 రూపాయలకి నెలకి ఎంత కట్టాలి? 360 రూపాయలు కట్టాలి. అంతేనా? ఏమో మీరు చూసుకోండి ఎంతో. మరి న్యాయమైన నోటికి వెళ్తావు. ఇంకేం చేస్తా? ఇటు భక్తి పోయిద్ది, కష్టం పోయిద్ది, పేరు పోయిద్ది, కట్టలేవు, తలకాయ నొప్పి. దేవుడు కష్టాల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఆ కష్టాల్లో చిక్కుంటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు అంటావు. ఈ సాంసన్ గారు తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరు చెప్పండి. దెలియాలా? దెయ్యమా? ఈ తిమ్నాతులో ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరు ఏం పేరంటే దెయ్యం. చెప్పండి, చెప్పాలి. నాకు తెలిసిన పేరు దెయ్యం. మీకు తెలిసిన పేరు ఉంటే మీరు చదువుకోండి. థ్యాంక్ యూ మమ్మీ. హల్లెలూయా. నా తల్లి, బంగారపు తల్లి అమ్మ నువ్వు. 14వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సాంసను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుతూ వచ్చెను. నాకు చూడండి, 1 నిమిషం అట్లా ఆపండి. ఇప్పుడు నాకు వీళ్ళందరూ తలపైకి ఎత్తండి. శ్రద్ధగినాలి అబ్బాయి. యవనస్తులు అందరూ శ్రద్ధగినాలి. యవనస్తులందరూ జాగ్రత్తగినాలి, శ్రద్ధగినాలి. అంశం ఏందమ్మా? మరొకసారి చెప్ప, మర్చిపోయాను నేను. వెరీ గుడ్. కరువు లేని జీవితంలో కష్టాలు ఉండు. రైట్. ఈయనెవరు పేరు? ఈ పేరు సాంసోను. ఈ సాంసోన్ ఎవరు? గాడ్ బ్లెస్. బాగా చెప్తున్నారు మీరు. మీరు చెప్పట్లేదు, మీరు మాట్లాడండి. చక్కగా మాట్లాడండి అబ్బాయి. ఈ నాజీరు ఎవరు? ఈ సాంసోన్ ఎవరు? నాజీరు చేయబడ్డ వ్యక్తి. ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారంటే ఎప్పుడు చూసిన వాళ్ళే మందిలో కనపడుతున్నారు, మీరు కనపడలేదుగా. అందుకే మీరు చెప్పలేకపోతున్నారు. జాగ్రత్తగా నాకు చాలా విలువైన మాట చెప్తాను. దేవుడు నాజీరు చేయబడ్డ వ్యక్తి ఏం చేయకూడదు? ద్రాక్ష తోట చిగుర్లు కూడా తాకూడదు, ద్రాక్ష తోట ఆకులు తాకూడదు, ద్రాక్షకాయలు ఎండివైన తాకూడదు, పచ్చివైన తాకూడదు. ఈ నాజీర్లో ఉన్న శ్రేష్ఠతిది దేవుడు చెప్పిన మాట. ఎందుకని మీరు అనకూడదు? దేవుడు చెప్పాడు చేయొద్దని చేయకూడదు, అంతే. 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో నాకు ఒక అమ్మాయి ఒక లవ్ లెటర్ రాసింది. ఎవరితో చెప్పకండి. ఎంతమంది నవ్వుకుంటున్నారు. జోసెఫ్ కూడా నవ్వుతున్నాడు. నువ్వు కూడా మా క్యాండిడేట్ అని అనుకుంటున్నాడు పాపం. నాకే చూడండి, ఎన్ని పేపర్లు చేస్తా? 3-4 పేపర్లు రాసింది మహాతల్లి. అసలు మ్యాటర్ ఏంది అర్థం కావట్లా. ఆ చదువుదామంటే 3 గంటలు కూర్చోవాలి. ఇప్పుడు ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళాలి, దాన్ని కూర్చొని చదవాలి. 16 సంవత్సరాల వయసు అంటే 22 సంవత్సరాల వయసు, 23-24 సంవత్సరాల వయసు, సంవత్సరాల క్రితం అనమాట. నాకే చూడమ్మా, మాట్లాడుకోబాకండి. కొన్ని సంవత్సరాల పాటు దాన్ని దాచిపెట్టాను. నాకు ఇప్పుడు బాధ అనిపించింది అనుకో, నాకు ఇప్పుడు వ్యాధి అనిపించింది అనుకో, అప్పుడు పోయి కూర్చొని రూమ్లో ఆ బ్యాగ్ తీసి ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటే మనసు నెమ్మదిగా ఉంటుంది. మొత్తం ఊహించుకుంటా ఉండేవాడిని. ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం ప్రారంభించానో వెంటనే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే పరిహిమాల పేపర్లు ఏవి ఉండకూడదు. నేను చదువుకున్న వెంటనే ప్రభుకే మహిమ కలుగును గాక వెంటనే చివి పడేసానండి. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. దేవుని వాక్యం చెబితే చేయటమే. ఎందుకు నువ్వు ఆశలాడకూడదు? వద్దని చెప్పిందా నువ్వు చేయకూడదు అబ్బాయి, అంతే.
దేవుడు ఏం చెప్పాడు? సాంసోనా, నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, నువ్వు ఎక్కడ పోకూడదు? ద్రాక్ష ఆకులు తగలకూడదు, ద్రాక్ష చిగురు తగలకూడదు, ద్రాక్ష కాయలు తగలకూడదు, ద్రాక్ష పండియన తగలకూడదు, ఇండియన్ తగలకూడదు. ఇంత క్లియర్గా ఎవరు చెప్తారు? ఆయన మనోడు ఏం చేశాడు చెప్పాలి. లెక్క లేకుండా తిమ్మనాథు ద్రాక్ష తోటలో పోతున్నాడంట. దేవుడు చూసి అయ్యో ఒరే సాంసోన్ ఇటు వెళ్తున్నాడు రా, ఇటు వెళ్ళకూడదురా బాబు, ఇటు వెళ్ళకూడదురా బాబు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తే ఒక సింహాన్ని లేపాడంట, ఒక కొదమ సింహాన్ని లేపాడంట. ఒక సింహాన్ని కొదమ సింహాన్ని లేపేసి బబ్బరించుకుంటూ సాంసోన్ పైకి వచ్చింది. ఎప్పుడైతే సాంసోన్ పైకి వచ్చిందో, అయ్యో నేను ప్రార్థనా పరువుణ్ణి, నేను నాజీరు చేయబడ్డవాడిని, ఎందుకు నా పైకి ఈ సింహం వస్తుంది? ఎందుకు నా పైకి, నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? సింహం లాంటి కష్టాలు వస్తున్నాయి నా జీవితంలో, ఎందుకు అవమానాలు వస్తున్నాయి? నేను ప్రార్థన చేస్తున్నానే, నేను ఉపవాసం ఉంటున్నానే, నేను భక్తి చేస్తున్నానే, ఎక్కడ లోపం జరిగిందని కూర్చొని ఆలోచించవలసిన సాంసోను, ఆలోచించవలసిన నువ్వు, ఆలోచించవలసిన నేను ఆలోచించకుండా ఏ అతనిసా నన్ను చూడు, నా బడాయి చూడండి, నన్ను చూడు, నా బడాయి చూడు అని చెప్పేసి ఏం జరిగింది? ఆ సింహాన్ని పట్టుకొని చీల్చేశాడు. చెప్పుకున్నాడు, ఇప్పుడు అక్క గొద్దు గుద్దితే చెప్పాలి. ఎవరిని గెలిచాడు ఇప్పుడు చెప్పాలి? ఎవరు గెలిచారు? దేని మీద గెలిచాడు? సింహాన్ని మీద గెలిచాడు. నేను అంటున్నాను, నా పుస్తకం నేను రాసుకున్న మాట ఏం చేస్తా, బతికున్న సింహాన్ని సాంసోను గెలిచాడు, కానీ చచ్చిన సింహం సాంసోన్ని ఓడించేసింది. చచ్చిన సింహం సాంసోన్ని చంపేసిందండి. కళేబరాన్ని ముట్టకూడదు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనం రాసిన మాట ఏంటి? శవాన్ని తాకూడదు. అది కుక్క శవమా, పులి శవమా, సింహం శవమా, మనిషి శవమా కాదు, తాకూడదు. తాకాడు. అయ్యో నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి, నా దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. ద్రాక్ష తోటకి వెళ్ళకూడదు కాబట్టి పంపించకుండా సింహాన్ని పంపిస్తే, అందుకే నేను చెప్తున్నాను, అనేక మంది భక్తి పరులు భక్తి చేయలేక భక్తిలోంచి తప్పిపోతూ భక్తి అనుకుంటున్నారండి. అది భక్తి పరులు అండి వాళ్ళు. అయ్యో నేను నాజీరు చేయబడ్డ వ్యక్తి వాడిని, నా పైకి మనుషులు రావాలి కానీ సింహాలు ఎందుకు వస్తున్నాయి, మృగాలు ఎందుకు వస్తున్నాయి? ఆశీర్వాదకరంగా మార్చబడాల్సిన నీ జీవితంలో, దీవెనకరంగా మార్చబడాల్సిన నీ జీవితంలో సింహాలు ఎందుకు వస్తున్నాయే? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఒక్కసారి నువ్వు వివేచించు, ఒక్కసారి వివేచించండి. ఎందుకు వస్తుంది చెప్పండి? ద్రాక్ష తోటలోకి వెళ్ళకూడదు. సాంసోను ద్రాక్ష తోటలోకి వెళ్ళకూడదు. 20 సంవత్సరాల నా జీవితం భస్తం అయిపోయిందండి. ఎవరికి పనికి రాకుండా పోయింది. 20 సంవత్సరాలు నేను రాత్రి షేర్ చేసుకున్నాను. అనేకమైన రాత్రులు ఒక్కడిని గడిపాను. అందరు నన్ను వాడుకున్నారు, కానీ నాకు ఉపయోగకరంగా ఎవరు మార్చబడలేదు. నా దేవునికి ఎప్పుడు నేను ఉపయోగకరంగా మార్చబడ్డానో నా దేవుడు బహుగా వాడుకుంటూ ప్రారంభించేశాడు. దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ పైకి సింహాలు లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? అవమానాలే సింహాలై మారిన వీణులకు విందుగా నీవు మార్చావుగా. సింహాలు పంపించి మార్గాలు పంపించాలని దేవుడు ప్లాన్ చేస్తే సింహాలు చంపేస్తున్నాడండి. బైబిల్ చెప్పిద్ది, తిమోతి నువ్వు సంఘానికి ఎలా ఉండాలి? 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 తిమోతి రాసిన పత్రిక, క్షమించండి, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం, 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఏలయనగా
అమ్మ 4 అధ్యాయం అమ్మ చదువు తల్లి. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, పూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. ఇప్పుడు నాకు వెళ్ళి జాగ్రత్తగానండి చదువు మను చదువు. ఉపదేశించుతూ చెప్పండి. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇప్పుడు నాకు చూడండి 3 మాటలు. ఒకటేంటమ్మా, రెండుదేంటమ్మా, గద్దించాలి. 3 ఏంటిది? 1 2 గద్దించాలి, 3 బుద్ధి చెప్పాలి. నేనేం చేస్తున్నాను? గద్దిస్తుంటే మీరేమంటున్నారు? బుద్ధి చెప్తుంటే మీరేమన్నారండి? వాక్యమే తిమోతి చెప్తున్నాడు, బాబు నువ్వు ఖండించు, నువ్వు గద్దించు, ఖండించు, తప్పు ఇది చేయకూడదు, నువ్వు బుద్ధి చెప్పు. నేను అంటున్నాను, బుద్ధి చెప్పే సాకుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు చూసి నన్నే అంటాడు. నాకు తెలుసు. ఆహా ఓకే, ఈరోజు నన్ను మొదలు పెట్టాడుగా, తీసాడు. నాకు సరిపోయే వాక్యమే తీసాడు. తెలుసుగా, నీకు సరిపోయే వాక్యం తీసానుగా. నువ్వు మారాలిగా, నీకు సరిపోయే వాక్యం తీసాను కదమ్మా, మారాలిగా. నీ జీవితం నాశనం కాకూడదని దేవుడు తన ఆత్మతో నింపి తన సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్ని చెప్పినప్పుడు మాత్రమే నీ కోపం వస్తుందంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టి ఎవరితో మాట్లాడినప్పుడు నీ గురించి మన గురించి ఏదైనా చెబితే అప్పుడే మనకు కోపం వచ్చింది. నిజమైన సేవకులు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, సమస్తాన్ని అర్పించి సేవ చేసేవాళ్ళు. ఏమి ఎదురు చూడకుండా సేవ చేసే సేవకులు, పిలువబడ్డ సేవకులు, ఆత్మాభిషేకం కలిగిన సేవకులు, దేవుని పేరేయడంతో నడిపించబడుతున్న సేవకులు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకి, నిన్ను ఖండిస్తున్నప్పుడు ఆ ఖండింపుకి, నీకు బుద్ధి చెబుతున్నప్పుడు ఆ బుద్ధికి నువ్వు లోబడిపోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం రాసి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన యందు నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు యేసయ్యను ప్రకటిస్తున్నాం. బుద్ధి చెబుతూ ప్రతి మనిషికి బోధిస్తున్నాం. బుద్ధి చెబుతామే మా వాక్యం. ఇదే వాక్యం తెలుసా? బుద్ధి వాక్యం అంటారు దీన్ని. ఏ వాక్యం ఇది చెప్పండి అందరూ? బుద్ధి వాక్యం ఇది. ప్రశాంత్, మహేష్, ఏ వాక్యం ఇది? బుద్ధి వాక్యం. ఆ చిన్న కుమారుడికి ఏమొచ్చిందంట? బుద్ధి వస్తే ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వస్తే ఏమొచ్చింది? కొత్త ప్రశస్తమైన వస్త్రాలు వచ్చినాయి, బంగారం వచ్చింది, కాళ్ళకి చెప్పులు వచ్చినాయి, పోయిన గంట వచ్చేసింది. బుద్ధి వస్తే దేవుడు నీ జీవితంలో నువ్వు ద్రాక్ష తోటల వైపు వెళ్ళకూడదు. అందుకని ఏం చేస్తున్నాడు తెలుసా? కుక్కలు పంపిస్తే నువ్వు భయపడవు, పాములు పంపిస్తే భయపడవు, ఎలుకలు పంపిస్తే భయపడవు. కాబట్టి నువ్వు భయపడిపోయి ఒక జంతువు ఉంది. ఏ జంతువు అది? సింహం. నువ్వు ఎవరు మాట వినవమ్మా? రాంబాబు మాట అంటావు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? మా సేవకుల మాటకి మేము భయపడతామని. గాడ్ బ్లెస్. దేవుని దీవించును గాక, దేవుని దీవించును గాక. వింటారు నా మాట? ఇంత పెట్టి ఈ ఫంక్షన్ చేయొద్దు ఆయన అంత అంటాడులే కానీ అబ్బా యేసయ్యా ఎంత మంచి బెడ్నిచ్చావయ్యా, నా మాట అట తీసుకుందయ్యా, స్తోత్రం అయ్యా, నా బిడ్డలు బట్టి స్తోత్రం అయ్యా. ఇంటికి రాగానే ఇంక అక్కడ హంగామా ఉంటుంది. ఏంటమ్మా పనులు మొదలు జరుగుతున్నా పద్ధతి దేవుని కూడా జరుగుతున్నాయి. ఎంత అయిందమ్మా? 1,00,000 రూపాయలు. ఎక్కడి అమ్మా? ఎక్కడి? నేను డాక్టర్ వచ్చిందిగా, డాక్టర్ వచ్చింది ఏమైపోయింది? 1,00,000 రూపాయలు అయిపోయినాయి. ఆ డాక్టర్ ఎన్ని రోజులు కట్టాలమ్మా? 3 సంవత్సరాలు. నా మాట వింటే ఆ 1,00,000 రూపాయలు బిడ్డల చదువుల కోసమో ఇంటి కోసమో నీ అప్పులు తెచ్చడానికి ఉపయోగపడవా? ఒక 1000 మందిని కూర్చోబెట్టి నువ్వు అన్నం పెడితే నువ్వేం గొప్పమ్మా?
సావుకుడికి ఏమో 100 రూపాయలు కానుక, రోడ్డు మీద పోయే వాళ్ళకి 1,00,000 రూపాయలు పెట్టి అన్నం పెడతా. సంతోషం గారు నిన్నేమనండి అసలు? ఏమా సింగమ్మ గారు, నువ్వు చేయకూడదు పనులు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మతో నింపి, అభిషేకంతో నింపి, భయపడిపోయి, కంగారు పడిపోయి ఏం పంపిస్తున్నాడు? సింహాన్ని పంపిస్తే ఆ సింహాన్ని కూడా నువ్వు చంపుతుంటివి. సింహాన్ని పంపిస్తే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఏయ్, వాడినితో ఫైట్ చేస్తాడు, మ్యాక్సిమం పోరాడు, అవసరమైతే నువ్వు చచ్చిపోగాని వాడిని గీరకూడదు. నీకు అర్థం కావట్లే అక్కడ, నీకు సాంసోనికి అర్థం కావట్లా. నేను చంపాను అనుకుంటున్నాడు అంతే. ఏం చంపింది మా? యేసు ప్రభు సింహానికి ఆజ్ఞించాడు, నువ్వు పో, నీతో ఫైట్ చేస్తాడు మా వాడు. కొంచెం కళ్ళలో చూసావా, చూడట్లున్నాయో చూసావా? ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చేసినప్పుడు మ్యాక్సిమం పోరాడు. నువ్వు ఒకవేళ నీ గొంతు పట్టుకుని చంపేస్తాడు, నువ్వు చచ్చిపోగాని నా కుమారుడి మీదకి ఏ కూడా వాలకూడదు. రెండోది తప్పిపోయింది. మూడోది ఏం జరిగింది? ఇప్పుడు ఒకటో తప్పిపోయింది. రెండోది ఏం జరిగింది? పోయాడు, ఎంజాయ్ చేసాడు. అక్కడ రాసి ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదంట. సింహాలు చంపినట్లు వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ఎట్లొచ్చింది మరి, పోయాడు. పెళ్లి చూశారు. అక్కడ బాగా ఎంట్రన్స్లోనే కుస్తీలు పోటీ జరుగుతుంది. ఒక పెద్ద స్తంభం తీసి బయటపడేయాలి. ఇటు పట్టుకున్నాడు, ఇస్తేసాడు. నేనంటే ఏందనుకున్నారు అన్నాడు. అయిపోయింది, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఆ పెళ్లిలో ఒక పందెం వేసుకున్నారు. వత్త ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను ఆ రోజు సింహాన్ని చంపాను కదా, ఆ సింహం అక్కడ ఉందా లేదా చూద్దామని చెప్పేసి పోయాడు. అక్కడే ఉంది. దాని లోపల ఏముంది? ఎంత శాపమ్మా! దాన్ని తాగకూడదు, దానిలో తిన్నాడంట. దాన్ని తాగకూడదు, దానిలోది. నా దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? కరువు రాని జీవితాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కావాలని కష్టాలు మనం తెచ్చుకుంటున్నాం, కావాలని తెచ్చుకుంటున్నాం. ఆ కష్టాలు తెప్పించడానికి కోసం దేవుడు ఎన్నిసార్లు తప్పిస్తున్నాడు మనల్ని. ఆయన మనం వింటున్నామా? ఆ కష్టాలు మనం చచ్చిపోవాలి. మనకంటే పెద్ద కష్టాలు అవి. సింహం గొప్పదా? సింహం యొక్క పంచి ఎంత బరువు? 2 టన్నులు, 2000 కేజీలు. ఏమ్మా ఎంత? కేజీ రాయితో కొడితే నువ్వు బతుకుతావా? కేజీ రాయితో కొడితే పోతావా? 2000 కిలోల రాయితో కొడితే ఇంకట్ల పరిస్థితి చెప్పండి. అణిగిపో. మనం సింహాన్ని పంపిస్తే దేవుడు ఎంత కృపమా! నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో. ఈరోజు మరి ఒకసారి అవకాశం ఇస్తున్నాడు. నీ కుటుంబంలో కరువు లేని వారిగా మార్చబడాలంటే, నువ్వు కరువు లేని జీవితం నువ్వు చేయాలంటే, నీ కుటుంబంలో కన్నీళ్లు కానీ కష్టాలు కానీ రాకుండా మార్చబడాలంటే, మనం నేర్చుకున్నటువంటి నూతనమైన స్వభావంలోకి, నూతనమైన హృదయంలోకి, అక్కడ చెప్పబడ్డ 7 మాటలు నువ్వు విన్నావు. అలాంటి అనుభవంలోకి వద్దామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ 7 మాటలు ఏంటి? నూతనమైన హృదయము, నూతనమైన స్వభావము, నూతనమైన గుండె, మాంసపు గుండె, దేవుని ఆత్మ, దేవుని వాక్యాన్ని గైకొనటం, దేవుని మందిరంలో నివసించటం, దేవుని కుమారులు కుమార్తెలై మార్చబడటం. దేవుడే ప్రయాసపడుతున్నాడు. అందుకే మనం రోజు పడుకుంటున్నాం కదా, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నడిపించుచున్నది నీ కృపయే. నా బలము కాదు. హల్లెలూయా. దేవుడి నడిపిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. మీ అందరిని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుని పడదాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఎంతమందికి అర్థమైంది? వాక్యం అర్థమైందమ్మా?